అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు ఊర్లో అన్నా క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూతపడ్డాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం పేదల పొట్టగొట్టినట్టయిందని అన్నారు. ప్రభుత్వం నిర్వహించకపోయినప్పటికీ కొంతమంది ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నేటికి రాష్ట్రంలో 140 అన్నా క్యాంటీన్లను టీడీపీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు భువనేశ్వరి. కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ₹5కు భోజనం అందించే అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 368 ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంటీన్లో రోజుకు 1000 మంది భోజనం చేసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల మంది భోజనం చేసేవారు. చంద్రబాబు హయాంలో అన్నా క్యాంటీన్లకు ప్రజల్లో మంచి పేరొచ్చింది. అయితే 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిలిపివేశారు. అన్నా క్యాంటీన్ బిల్డింగ్లను ఇతర కార్యకలాపాలకు వినియోగించారు. దీంతో కొంతమంది స్వచ్ఛందంగా పలు చోట్ల అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నా క్యాంటీన్ల అంశాన్ని టీడీపీ బలంగా ప్రచారం చేస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ప్రకటించబోయే టీడీపీ మేనిఫెస్టో ఇదొక అంశంగా చెప్పొచ్చు. ఇటీవల ఏలూరులో జరిగిన సిద్ధం సభలో జగన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ ఒడి, ఆసరా, విద్యా దీవెన వంటి పథకాలు కొనసాగాలంటే మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి రావాలని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ కొనసాగించరని తెలిపారు. పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్కే ఓటు వేయాలని చెప్పారు. ఈ విషయాల్ని లబ్ధిదారులందరూ ఇతరులకు చెప్పాలన్నారు. అంటే ఒక్కొక్కరు కనీసం 10 మందికైనా ప్రచారం చేయాలన్నారు. ఇప్పుడు టీడీపీ కూడా ఇంచుమించు ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టింది. అన్నా క్యాంటీన్లు తిరిగి రావాలంటే సైకిల్ పవర్లోకి రావాలంటున్నారు. అంతే మరి, ఏ పార్టీ పేరుతో కొనసాగే పథకాలు, కార్యక్రమాలను ఇతర పార్టీ అధికారంలోకి వస్తే కొనసాగించడం లేదు. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారికి వాటినే చూపిస్తే గెలిపించమని రాజకీయ నాయకులు అడుగుతారు. చూద్దాం మరి ఏ పార్టీ పథకాలను, కార్యక్రమాలను తిరిగి ప్రజలు కోరుకుంటారో.